ముందుగా 1 కప్పు మినపప్పు, అదే కప్పుతో జొన్నలు నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ముందుగా జొన్నలు మిక్సీ పెట్టుకోవాలి. ఇందులోకి శుభ్రంగా కడిగిన మినపప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. నానిన జొన్నలు మినపప్పును కలిపి మిక్సీ పెట్టిన పిండి అండి ఇది. మిక్సీ పెట్టుకునేప్పుడు తగినంత నీరు కలుపుకోవాలి. తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఉప్పును పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత తగినంత పిండి తీసుకొని కాగిన నూనె పైన పరుచుకోవాలి. రొట్టెలాగా పరుచుకోవాలి. పరుచుకున్న రొట్టె పైన చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా తరిగి అందులో జీలకర్ర కలిపి ఆ మిశ్రమాన్ని రొట్టె పైన ఇలా పరుచుకోవాలి. పైన కొద్దిగా నూనె వేసుకోవాలి. పెట్టేసుకోవాలి. పెడితే బాగా మగ్గుతుంది. చక్కగా మగ్గింది. ఇప్పుడు బాగా కాలిన రొట్టెను డిష్ అవుట్ చేసుకోవాలి. నచ్చిన వారు రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక రొట్టె కూడా వేసుకుందాము. జొన్నలు మినపప్పుతో రొట్టె మంచి ఆహారం అండి. ఉదయాన్నే రొట్టెకు ఎక్కువగా నూనె పట్టదు. జొన్నలు ఎవరికైనా మంచి ఆహారం అండి. మినపప్పు గురించి కూడా మనకు తెలిసిందే. మినపప్పుతో ఏదో ఒక వెరైటీస్ మనం చేసుకుంటూనే ఉంటాము రోజువారీ. ఇక్కడ ఈ రొట్టెల కోసం బియ్యం బదులుగా జొన్నలు వాడుతున్నాము. సో షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ కూడా జొన్నలతో చేసిన ఆహారం మంచిదని చెప్తున్నారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.